ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీరి నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మరియు ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ 4 రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటిని అప్లై చేసుకోవడానికి మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి సంబంధించిన వారు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మనకు కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వేరొక ఉద్యోగాలు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఈ జాబ్స్కి చూసుకున్నట్టయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 12th క్లాస్తో పాటు మీకు స్టెనోగ్రాఫర్ స్కిల్స్ అయితే ఉండాలి. ఆ స్టెనోగ్రాఫర్ స్కిల్స్ కూడా మీకు ఇంగ్లీష్ అయితే 50 words per minute, హిందీ అయితే 65 words per minute మీ ఈ షార్ట్ హ్యాండ్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే డిక్టేషన్ ఆఫ్ 10 minutes ఇంగ్లీష్ ఆర్ హిందీ, స్పీడ్ ఆఫ్ 80 minutes 80 words per minute. నెక్స్ట్ ద మ్యాటర్ వీ హ్యావ్ బీ ట్రాన్స్క్రిప్టెడ్ ఆన్ ద కంప్యూటర్. మీకు ఈ స్టెనోగ్రాఫర్ చేసిన వారికి అయితే ఇవన్నీ అయితే అర్థమవుతాయి. ఈ స్టెనోగ్రాఫర్ స్కిల్స్ ఉన్నవారైతే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోండి. అలాగే ఇంకో పైన చూసుకున్నట్లయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మనకు డేటా ఎంట్రీ స్పీడ్ అయితే ఉండాలి. అవి కూడా 8000 కీ డిస్క్రిప్షన్ పర్ అవర్ విత్ ఫాలోయింగ్ కట్ ఆఫ్ ఎర్రర్ పర్సెంటేజ్ కూడా మనకు ఎస్సీ వాళ్ళకైతే 7% ఎర్రర్, ఎస్టీకి 7, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 7, నెక్స్ట్ ఈఎస్ఎంకు 7, ఓహెచ్కి అయితే 10 ఇచ్చారు, హెచ్హెచ్కి అయితే 10 ఇచ్చారు, విహెచ్కి అయితే 10, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 10, యూఆర్ క్యాండిడేట్స్కి అయితే 5% ఈ ఎర్రర్ పర్సెంటేజ్ అయితే ఇచ్చారు. అంటే ఎంత తక్కువ తప్పులు చేయాలన్నట్టు యూఆర్ వాళ్ళు అయితే తక్కువ తప్పులు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవి. అలాగే వీటికి సంబంధించి మనం ఏజ్ లిమిట్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకు అన్ని పోస్టులప్పుడు 18 years వరకు అయితే ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ ఒకసారి చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 30 years జనరల్ క్యాండిడేట్స్కు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 years మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు చూసుకుంటే యూఆర్ క్యాండిడేట్స్ అయితే 27 years వరకు, ఓబీసీ అయితే 30, ఎస్సీ ఎస్టీ 32, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 37 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి వచ్చేసి 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. యూఆర్ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ వాళ్ళు 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 35 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి ఏ వేకెన్సీస్ ఎవరెవరికి ఎన్నైనా ఉన్నాయి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టోటల్గా వచ్చేసి వీరు 55 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అందులో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 2 వేకెన్సీ, నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి 25 వేకెన్సీ, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి 2 వేకెన్సీ, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి అత్యధికంగా 26 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. మనకు టోటల్గా అయితే వీళ్ళు 55 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి మనకు ఇవి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినట్టయితే మనకు పే స్కేల్ శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్లయితే మనకు ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి లెవెల్ 7 ప్రకారం 44,900 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సెస్ కలుపుకొని మీకు ఒక 70,000 వరకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్కి చూసుకుంటే ఒక 35,000 వరకు, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కు చూసుకున్నా కానీ ఒక 35,000 వరకు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఒక 27,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. అలాగే వీటికి మీరు కనుక అప్లై చేసుకోవాలంటే ఈ పైన చెప్పిన ఎలిజిబిలిటీస్తో పాటు మీకు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. ఈ పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లే కాదు, మీరు ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్స్లో అయితే నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ మీరైతే పర్ఫామ్ చేసి ఆ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. అవి కూడా మీకు స్పోర్ట్స్ పర్సన్ హ్యావింగ్ రిప్రజెంటెడ్ ఏ విధంగా ఉండాలంటే స్టేట్ ఆర్ కంట్రీ ఇన్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఇన్ ఎనీ గేమ్స్, అది ఉన్నా ఓకే. నెక్స్ట్ లేదా
ద యూనివర్సిటీ ఇన్ ద ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కండక్టెడ్ బై ద ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అదైనా ఉండాలి, లేదా ద స్టేట్ స్కూల్ టీము నేషనల్ స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్ కండక్టెడ్ ఆల్ ఇండియా వైజ్లో నేషనల్ స్పోర్ట్స్ ఉన్న వారైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ అవార్డెడ్ నేషనల్ అవార్డ్స్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండర్ నేషనల్ ఎఫిషియన్సీ డ్రైవ్ మెన్షన్డ్ ఇన్ ద పారా నెంబర్ 4. అంటే మీకు ఏదైనా నేషనల్ అవార్డు పొందిన వారు కూడా ఈ కేటగిరీ కిందికి అయితే వస్తారు. అవి కూడా మనకు కింది కేటగిరీలో ఒకసారి చూసుకున్నట్లయితే ఏ కేటగిరీలో కానీ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే మనకు బాస్కెట్బాల్ వచ్చేసి 4 వేకెన్సీ, వాలీబాల్ వచ్చేసి 4 వేకెన్సీ, క్రికెట్ వచ్చేసి 6 వేకెన్సీ, కబడ్డీ 4 వేకెన్సీ, అథ్లెటిక్స్ 7 వేకెన్సీ, షూటింగ్ 3 వేకెన్సీ, బాక్సింగ్ 2 వేకెన్సీ, రెస్లింగ్ వచ్చేసి 2 వేకెన్సీ, నెక్స్ట్ వచ్చేసి లాన్ టెన్నిస్ వచ్చేసి 2 వేకెన్సీ, బ్యాడ్మింటన్ వచ్చేసి 4 వేకెన్సీ, టేబుల్ టెన్నిస్ వచ్చేసి 3 వేకెన్సీ, నెక్స్ట్ ఆర్చరీ వచ్చేసి 2, నెక్స్ట్ పారా స్పోర్ట్స్ లేదా డెఫ్ స్పోర్ట్స్ వచ్చేసి 2. మరియు వీటితో పాటు ఓకే ఇంతవరకు ఈ పైన చెప్పిన విభాగాల్లో కనుక మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నట్టయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే వీటికి సంబంధించి ఇంకా మీకు ఆ ప్రియారిటీ అనేది ఏ విధంగా ఇస్తారో ఒకసారి చూసుకుంటే మీకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ చేసిన వారికైతే మీకు ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ నేషనల్ కాంపిటీషన్ వరకు అయితే సెకండ్ ప్రియారిటీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కి అయితే థర్డ్ ప్రియారిటీ, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ వస్తే ఫోర్త్ ప్రియారిటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ వచ్చేసి 5th ప్రియారిటీ. ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రియారిటీ వైజ్ ఇవ్వడం వల్ల మీకు ఏముంటుందంటే ఫస్ట్ పొజిషన్కి వచ్చి 70 మార్క్స్, సెకండ్ పొజిషన్కి వచ్చి 67 మార్క్స్, థర్డ్ పొజిషన్కి వచ్చి 64 మార్క్స్, ఇంకా దానికన్నా తక్కువ ఎవరున్నా కూడా వాళ్ళకు 61 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఓన్ మెడల్ ఇండివిజువల్ ఫర్ టీమ్ ఈవెంట్ రిప్రజెంటెడ్ కంట్రీ ఇన్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ వాళ్ళకు అంటే మెడల్స్ గెలుచుకున్న వారు ఉంటారు కదా. ఫస్ట్ పొజిషన్ అయితే 58 మార్క్స్, సెకండ్ 55, థర్డ్ 52, ఎనీ అదర్ వచ్చేసి 49. నెక్స్ట్ మెడల్స్ ఇండివిజువల్ టీమ్ పరంగా అయితేనేమో ఇవి టీమ్ పరంగా అయితే ఇంతవరకు. ఇండివిజువల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ 46, సెకండ్ పొజిషన్ 43, థర్డ్ పొజిషన్ 40, ఎనీ అదర్ వచ్చేసి 17. ఈ విధంగా అయితే వీటికి సంబంధించిన మార్క్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ మార్క్స్ ఇచ్చిన తర్వాత మీకు టోటల్గా అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అక్కడ ఒక 70 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు కదా. నెక్స్ట్ 30 మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ట్రయల్ గేమ్స్ అయితే పెడతారు. అంటే మీరు ఏ గేమ్లో అయితే మీకు ఆ సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించి ట్రయల్ గేమ్స్ పెడతారు. ఆ ట్రయల్ గేమ్స్ కూడా మీకు ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఇండివిజువల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఇండివిజువల్ ఈవెంట్స్లో కనుక మీరు ఫస్ట్ వచ్చినట్టయితే మీకు 30కి 30 వస్తాయి, సెకండ్ వస్తే 25, థర్డ్ వస్తే 22, ఫోర్త్ వస్తే 20, ఫిఫ్త్ వస్తే 18, అలాగే సిక్స్త్ వస్తే 16. ఈ విధంగా అయితే మీకు ఇండివిజువల్ ట్రయల్ ఉంటుంది. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ ఒక టీమ్గా చేసి టీమ్ ఈవెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ టీమ్ ఈవెంట్ కూడా మీరు స్కోర్స్ విల్ బి రిక్వైర్డ్. అంటే మీకు ఈవెంట్స్లో మీకు 50% మార్క్స్ అయితే రావాలి. అంటే 30లో 50% అంటే మీకు 15 మార్క్స్ అయితే వచ్చినట్టయితే ఈ విధంగా అయితే తీస్తారు. ఇవన్నీ కలుపుకొని మీకు మెరిట్ లిస్ట్ తీసి ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుంది. సెలక్షన్ క్యాండిడేట్స్, ఓన్లీ సూటబుల్ క్యాండిడేట్స్, ఇవన్నీ వీటికి ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఒకసారి వెయిట్ చేయండి లైన్లో ఉంటే మీకు వీటికైతే హౌ టు అప్లై. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే మనము వీటికి వచ్చేసి ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.incometaxrajasthan.gov.in. ఈ దీనిలో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇవి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్. ఎప్పటివరకు పెట్టుకోవచ్చు అంటే మీరు నెక్స్ట్ మంత్ 16th వరకు మీరైతే వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకైతే వీటికి అప్లై చేసుకోవడానికి నో ఓటీఆర్ ఫీ, మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీకు ఫ్రీగా అయితే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ వీటికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు, రాజస్థాన్ సిగ్నల్ సైన్ ఆన్ అని చెప్తున్నారు కదా. ఇక్కడ నుంచే మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు రైట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
ఇక్కడ ఉంది కదా ప్లీజ్ సెలెక్ట్ అన్ ఆప్షన్ ఫర్ రిజిస్ట్రేషన్ అని, దీని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ యూజర్ నేమ్ మరియు మీ పాస్వర్డ్ ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి మీరు వీటికైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాజస్థాన్ జైపూర్ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీరు ఈ ఉద్యోగాలు కనుక సెలెక్ట్ అయినట్టయితే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇనీషియల్గా వచ్చేసి మీకు రాజస్థాన్లో ఇచ్చినా కూడా మీకు తర్వాత ఆల్ ఇండియా లేబిలిటీ, సర్వీస్ లేబిలిటీ, ట్రాన్స్ఫర్ లేబిలిటీ ఉంది కాబట్టి మీరు ఈ ఉద్యోగాలని మన సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి. మీకు కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈ జాబ్స్ చాలా తక్కువ కాంపిటీషన్తో అయితే ఉంటుంది. మీ ఓన్ టాలెంట్, మీ స్పోర్ట్స్ టాలెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలు అసలు మిస్ చేసుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అన్ని మెయిన్ పాయింట్స్ అయితే మీకు కావాల్సిన పాయింట్స్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అయినా కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూజ్ఫుల్గా అనిపించినా కూడా మన వీడియోని లైక్ చేసి ఈ వీడియో అనేది 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేసి మొదటగా మన ఛానల్ని చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్న వారిలో 90% పీపుల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ఓన్లీ 10% పీపులే, వ్యూస్ వచ్చిన వారిలో 10% సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్గా మరియు సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.